హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. విక్రమ్ ఇంకా రాధకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటో అది అనేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. రాధ నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంది కదా, తనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, నేను తనకి ఏమీ ఇవ్వలేదు ఇప్పటి వరకు అనేసి ఆలోచిస్తూ, ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా ఇష్టం, అందుకని నేను తన కోసం ఒక చీర కొనాలి అనేసి తన కోసం ఒక చీర తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఈ చీరని ఎలా ఇవ్వాలి, తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి టెన్షన్ పడిపోతూ ఇంకా తన రూమ్లో గదిలో ఉండగా ఇంకా తన దగ్గరికి వెళ్తాడు. ఇంకా తన దగ్గరికి వెళ్ళిన తర్వాత, రాధా నీకు ఒకటి చెప్పాలనేసి ఉంది అనేసి అంటే, ఏంటది అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు కోపమేనా, నేను చెప్పేది విను ఒకసారి అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. చెప్పు ఏంటో అది అనేసి అంటే, ఇదిగో అనేసి తీసి చూపిస్తూ ఉంటే, అదేంటి అనేసి ఇంకా రాధ అడుగుతుంది. నీ కోసం నేను చీర తీసుకొచ్చాను, ఎప్పుడు నేను నీకు ఏ గిఫ్ట్ ఇవ్వలే కదా, ఇంతగా హెల్ప్ చేస్తున్నావు నాకు, అలాంటప్పుడు నేను నీ కోసం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ఇదిగో ఈ చీర తీసుకువచ్చాను అనేసి అంటే, నాకు వద్దు అనేసి అంటుంది. ప్లీజ్ తీసుకోవా అనేసి ఇంకా విక్రమ్ అంటూ ఉంటాడు. మళ్ళీ ఇది ఇచ్చి మళ్ళీ ఏదైనా సహాయం అడగాలనుకుంటున్నావా అనేసి రాధ అంటుంది. లేదు, ఎప్పుడు అలానే అడుగుతానా చెప్పు, ఇప్పుడు ఏమీ అడగను, ఇప్పుడు నీ కోసమే తీసుకొచ్చాను అనేసి చీర ఇస్తాడు. ఇంకా రాధని ఎలా ఉంది అనేసి అడుగుతూ ఉంటే, బాగుంది అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అయితే ఇది కట్టుకో అనేసి తను బయటికి వెళ్తాడు. ఇంకా అప్పుడే చీర కట్టుకొని వస్తుంది ఇంకా రాధ. అలా కట్టుకొని వచ్చిన రాధను చూసి ఇంకా చాలా సంతోషపడిపోతూ, ఆ చీరలో ఎంత అందంగా ఉందా అనేసి ఇంకా విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.